కనీసం బ్రతకడానికి. లేదంటే కనీసం చట్టంలో చచ్చే హక్కు కూడా లేదు. చట్టంలో ఆత్మహత్య చేసుకుందాం అన్నా కూడా చట్టంలో నేరం. కనీసం మాకు ఆ అవకాశం అన్న ఇవ్వండి. లేదు మమ్మల్ని అందరినీ తీసుకుపోయి అరెస్ట్ చేసి జైళ్ళలో కూర్చోబెడితే కనీసం మాకు 3 పూటల భువన దొరుకుతుంది అనే ఒక ఆవేదనతోని ప్రభుత్వం ఆలోచించకపోవడం అనేది దురదృష్టకరం. అంటే ఈ ప్రభుత్వం యొక్క డిఎన్ఏలోనే ఉంది, ఇది పెన్షన్ విరోధి, పెన్షనర్లకు శత్రువు, పెన్షన్ అనేటువంటి తన బాధ్యత నుంచి తప్పుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. వాళ్ళ స్టాండ్ ఏంటంటే వీళ్ళకి ఇవ్వద్దు అని, పెంచొద్దు అనేటువంటి దాంతో ఉన్నారు కనుక ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళకు ఉండేటువంటి శాలరీస్ కానీ, వాళ్ళకు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎందుకు పెంచుకుంటున్నారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్ల పట్ల అవలంబిస్తున్న చర్యలకు నిరసనగా 2 రోజుల పాటు కూడా కేంద్రము అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగులందరూ కూడా సమిష్టిగా బర్కత్పురాలోని పెన్షన్ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా నిర్వహించడం జరుగుతుంది. తమ సమస్యలను అటు కేంద్రానికి కావచ్చు రాష్ట్రానికి విన్నవించినప్పటికీ కూడా ఎక్కడ కూడా దున్నపోతు మీద వానబడ్డట్టుగానే చెల్లడం లేదని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులైతే తమ ఎవరైనా దారపోసి దేశానికి సేవ చేయడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు చూసుకున్నట్టయితే దాదాపుగా 1600 వరకు మాత్రం పెన్షన్ రావడం జరుగుతుంది. మరికొంతమంది పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉండడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలా అంటే వృద్ధాప్య దశలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ పోరాడాల్సిన పరిస్థితి ఎదుర్కోవాల్సిన సందర్భం కనబడుతుంది. మన విజువల్స్ లో చూసుకున్నట్టయితే వాళ్ళు ఈ సమయంలో వాళ్ళ పిల్ల పాపలతోటి మన్మలతోటి వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయాల్సిన సమయంలో కూడా తమ హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే కేంద్రం కావచ్చు అలాగే రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దేశానికి సేవ చేసిన వాళ్ళ ఉద్యోగులందరూ కూడా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. వారందరూ కూడా ఉండడం జరిగింది. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు అయింది రిటైర్మెంట్ అయ్యి? 80 సంవత్సరాలుగా ఈ పోరాటం చేస్తూనే వస్తున్నాము. 30-40 సంవత్సరాలు పబ్లిక్ సెక్టార్లో పనిచేసి ఏదైతే ఈరోజు ఉత్పత్తులు గుండు సూది నుండి రైల్వే పెట్టెల వరకు అంటారుగా, ప్రతి దాంట్లో కూడా పబ్లిక్ సెక్టార్ నుంచి పోయినది. అది హెచ్ఎంటీఏ కావచ్చు, ఐడిపిఎల్ కావచ్చు, ఇలాంటి కంపెనీలన్నీ కూడా ఉండి 40-30 సంవత్సరాలు చేసిన వారికి మినిమం పెన్షన్ 1000 రూపాయలు కూడా లేని దుస్థితిలో 40 రూపాయలు, 50 రూపాయలు, 300, 400 తీసుకుంటున్న సందర్భంలో మన్మోహన్ గారు గవర్నమెంట్ ఇలాగే మా పోరాటాలు గుర్తించి మినిమం పెన్షన్ 2014 కంటే ముందు 1000 రూపాయలు చేశారు. ఆ 1000 రూపాయలు చేసిన పెన్షన్ ని ఇప్పుడు సదరు గవర్నమెంట్ 10 సంవత్సరాల నుంచి ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ సర్కారు వారు మీకు ప్రభుత్వంలోకి రాగానే 90 రోజుల్లో మీకు 3000 రూపాయలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఎన్ని పోరాటాలు చేస్తున్నాము, ఎన్ని సిఫారసులు, పార్లమెంటరీ కమిటీ సిఫారసుల్ని తొక్కిపడేశారు. హైకోర్టులో 3 హైకోర్టులు తీర్పులు ఇచ్చినప్పటికీ కూడా వాటి తీర్పులను కూడా తొంగలో దొక్కారు. విచిత్రం ఏంటంటే ఏవైతే హైకోర్టు తీర్పులు వచ్చినాయో వాటి మీద సుప్రీంకోర్టులో ఈపీఎఫ్ఓ కార్యాలయం నుంచే మాకు వేయించారు. ఆ కోర్టు ఖర్చులు కూడా మా నిధుల నుండే ఖర్చు పెట్టడం అంత దౌర్భాగ్యం రెండోది లేదు. ఏమడుగుతున్నా 9000 అంటే రోజు ఒక్కంటికి 300 రూపాయలు పడుతుంది. మరి ఇదే ప్రభుత్వం 2014 ముందు 50,000 జీతం ఉన్న వాళ్ళు ఈ రోజు 1,25,000 జీతానికి పోయారు. ఆ రోజు 20,000 పెన్షన్లు ఉన్నోళ్ళు ఈ రోజు 50,000 రూపాయలు పోయారు. వాళ్ళ పెన్షన్లు పెరిగినాయి, వాళ్ళ జీతాలు పెరిగినాయి. 2-3 సార్లు ఎంపీలు అయితే మళ్ళీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ ఎలవెన్స్లు అంత మాత్రం కూడా లేదు. ఈ రోజు ఒక సిలిండర్ కొనుక్కునేంత కూడా లేదు. సగటు నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే రోజొక్కంటికి పట్నంలో ఉండే వాళ్ళకి 70 రూపాయలు చిల్లర, పల్లెల్లో ఉండే వాళ్ళకి 57 రూపాయలు చిల్లర ఉంది. మాది కనీసం రోజుకు 33 రూపాయలు కూడా పట్టట్లేదు. 33 రూపాయలు అంటే కనీసం ఒక్క టిఫిన్ కూడా రాదు. అంటే పస్తులు పడుకుంటూ ఒక్క పూట టిఫిన్ చేసి బతకాలా అనే డిమాండ్ తోని కనీసం ఎంత అడుగుతున్నాము? 9,000. ఇప్పుడు కనీసం మినిమం బేసిక్ 26,000 ఉంటే మేము అడగాల్సింది 13,000 రూపాయల పెన్షన్. అది కూడా అడగటల్లా. 18,000 బేసిక్ ను బేస్ చేసుకుని 9,000 రూపాయలు అడుగుతున్నాము. అది కూడా ఇవ్వలేని ఈ నిస్సాయ ప్రభుత్వంలో అందరినీ రోడ్డుకు లాగి కనీసం పెన్షన్ లేని పరిస్థితి. అలాగేంటంటే వైద్య సౌకర్యాలు మొన్న కరోనా వచ్చిన టైంలో పిట్టల్లాగా రాలిపోయారు, నిస్సహాయతగా రాలిపోయారు. అలాంటిది మొన్నటి వరకు 50-60 జీతం తీసుకొని ఈరోజు ₹1 పెన్షన్ లేని పరిస్థితుల్లో మనవరాళ్ళకి ₹1 కనీసం చాక్లెట్ కూడా కొని లేని నిస్సహాయతలో ఆత్మ న్యూనతా భావంతో ఇంట్లో ఉండలేక కనీసం బయటికి పోయి అన్న పుణ్యక్షేత్రాల్లోనే తిరగొద్దాం, ఆ రైల్వే రాయితీ అని ఇస్తాడేమంటే ఆ రైల్వే రాయితీ కూడా లేదు. కనీసం రైల్వే టికెట్లు లేని పరిస్థితుల్లో అదేంటి మేము ఏమడుగుతుంటే కనీసం ఏవైతే రేషన్ షాపులు ఉన్నాయో వాటి ద్వారా నిత్యావసరం తినడానికి అడుగుతున్నాం తప్ప మేము లగ్జరీస్కి అడగటం లేదు.
కార్పొరేట్ వాళ్ళ కనీస ట్యాక్స్ డిడక్షన్ మాత్రం కూడా లేదు. 25 లక్షల కోట్లు తెలియకుండానే ప్రభుత్వాలు మాఫీ చేసినాయి. మరి వాళ్ళకి ట్యాక్సులు లేకుండా, పన్నులు లేకుండా చేస్తున్నాయి. కనీసం మా కడుపు నింపుకోవడానికి ఆకలి కేకలు మా బ్యానర్ మీదనే ఉంది. ఆకలి కేకలు తప్ప మాకేమో అధికారాలు కావాలని కాదు, అందరం ఎక్కాలని కాదు, మాకు ఈ రోజు ఉండే విద్యుత్ ప్రాజెక్టులు ఇవ్వమని కాదు, పవర్ ప్లాంట్ ఇవ్వమని కాదు, మాకు ఎలాంటి కాంట్రాక్ట్ల కొరకు కాదు, కనీసం బ్రతకడానికి. లేదంటే కనీసం చట్టంలో చచ్చే హక్కు కూడా లేదు. చట్టంలో ఆత్మహత్య చేసుకుందాం అన్నా కూడా చట్టంలో నేరం. కనీసం మాకు అవకాశం అన్ని ఇవ్వండి. లేదు మమ్మల్ని అందరినీ తీసుకుపోయి అరెస్ట్ చేసి జైళ్ళలో కూర్చోబెడితే కనీసం మాకు 3 పూటల భువన దొరుకుతుంది అనే ఒక ఆవేదనతోని 30 ఏళ్ల నుంచి 95 నుంచి అంటే 30 ఏళ్లలో కనీసం ఒక్క అడుగు కూడా ప్రభుత్వం ముందుకేయకుండా ఏంటంటో చెప్పుకుంటూ వచ్చి ఈ కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు అని చెప్పి మన 3వ దేశంగా ఆర్థికంగా అమెరికా, చైనా తర్వాత 3వ ఆర్థిక దేశంగా ఎదుగుతుంది అని చెప్పి గొప్పలు చెప్పుకునే మనకి దాదాపు 75 లక్షల మంది పెన్షనర్లు రోడ్డున పడి కనీసం మినిమం 37 లక్షల మందికి 1000 రూపాయల్లో పెన్షన్ తోని బ్రతుకుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పెన్షన్లకు కానీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లకి ఈ రోజు బేసిక్ కలుపుతూ డిఏ కలుపుతూ రావడం వల్ల కనీసం ఒక మనిషి బ్రతకగలుగుతున్నాం. వీళ్ళకి కూడా డిఏ కలుపుతూ 9,000కి డిఏ కలుపుతూ మమ్మల్ని అందరినీ కూడా కనీసం బ్రతకడానికి అవకాశం కల్పించాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ ధర్నా శిబిరం నుంచి డిమాండ్ చేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, అంటే కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, జీడిపికి చూసుకున్నట్టయితే కూరగాయల రేట్ నుంచి ప్రతి ఒక్కటి లెక్కలోకి తీసుకుంటుంది. కానీ మీకు వచ్చేసరికి ఎందుకు ఇంత హేళనగా చూడడం జరుగుతుంది? ఎందుకు అంటే మీకు రోజు పెరుగుతున్న నిత్యావసర సరుకులకు ఆధారంగా కూడా మీకు పెన్షన్ ఇవ్వాలి, ఎందుకు ఇట్లాంటి నిర్లక్ష్యం? పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షన్ పెంచాలని చెప్పేసి అని కార్మికులు కోరుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం అందుకు మీరు అనర్హులు అని చెప్తా ఉంది. వీళ్ళకేమైనా ప్రత్యేక రేషన్ షాపుల్లో నిత్యావసర వస్తువులు సప్లై చేస్తున్నారంటే అది కూడా లేదు. మార్కెట్లో అందరితో పాటే ధరలను పెట్టి సరుకులను కొనాల్సిన పరిస్థితి ఉంది. అయినా కానీ కరువు భత్యం ఇవ్వడానికి ప్రభుత్వం మా దగ్గర డబ్బులు లేవు, మీకు ఈ స్కీమ్లోనే లేదని చెప్పేసి అన్నారు. అందుకోసమే ఈ స్కీము కరువు భత్యాన్ని ఇవ్వనటువంటిది, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షన్ పెరగనటువంటి స్కీమును ప్రారంభంలోనే దీన్ని వ్యతిరేకించాం. కానీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు హామీ ఇచ్చింది ఏంటంటే దీన్ని ప్రతి సంవత్సరం రివ్యూ చేసి మీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని దీన్ని సమీక్షించి పునరుద్ధరిస్తామన్నారు. కానీ 3 దశాబ్దాలైంది, ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా పెంచలేదు. ఉదాహరణకు నేనే 10 సంవత్సరాల క్రితం రిటైర్ అయినాను. 2,334 రూపాయలు ఆ రోజు పెన్షన్ వస్తుంది. ఇవాళ కూడా 2,334 రూపాయలే వస్తుంది. కానీ 5 సంవత్సరాల క్రితం ఏ ధరలు ఉన్నాయి, వాళ్ళ పెన్షనర్ల యొక్క పార్లమెంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క లేదా శాసనసభలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క ఎమ్మెల్యేల యొక్క శాలరీస్ ఏ విధంగా పెరిగినాయనేది మనం పరిగణలోకి తీసుకుంటే, నిత్యావసర వస్తువుల ధరలను పరిగణలోకి తీసుకున్నట్టయితే, ప్రభుత్వం యొక్క ఆర్థిక వృద్ధిని పరిగణలోకి తీసుకున్నట్టయితే ఈ పెన్షనర్ల యొక్క పెన్షన్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం మాత్రము మా దగ్గర డబ్బులు లేవని ఎన్నిసార్లు పార్లమెంట్ మెంబర్స్ ప్రశ్నించినా కానీ స్టాండింగ్ రిప్లై, ఇది మీకు ఒక నిర్దిష్టమైనటువంటి కాంట్రిబ్యూషను, నిర్దిష్టమైనటువంటి పెన్షన్ తప్ప దీంట్లో ఒక పైసా పెంచడానికి వీల్లేదు అనేటువంటి పద్ధతిలోనే ప్రభుత్వము డొంకదిరుడు సమాధానం చెప్తుంది తప్ప 80 లక్షల మంది వృద్ధులను ఏ విధంగా గౌరవించాలి, వీళ్లకు పెన్షన్ హక్కును ఏ విధంగా కల్పించాలి, కనీసం చేతికి మూతికి సరిపోయేటువంటి పెన్షన్ ఏ విధంగా ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వం ఆలోచించకపోవడం అనేది దురదృష్టకరం. అంటే ఈ ప్రభుత్వం యొక్క డిఎన్ఏలోనే ఉంది, ఇది పెన్షన్ విరోధి, పెన్షనర్లకు శత్రువు, పెన్షన్ అనేటువంటి తన బాధ్యత నుంచి తప్పుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. పైగా ఉన్నటువంటి నిధులను కూడా ప్రైవేట్ రంగంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ 16 లక్షల కోట్ల రూపాయల నిధులను ప్రైవేట్ పెట్టుబడులకు తరలించడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది, లేదా పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇవ్వడానికి సిద్ధమైంది. కానీ 30 సంవత్సరాలుగా ఈ దేశానికి సేవ చేసినటువంటి కార్మికులకు కనీస పెన్షన్, వాళ్ళు 3 పూట్ల తినడానికి కావాల్సిన పెన్షన్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఇది ఒక దురదృష్టకరమైన పరిణామం. దీన్ని ఛేదించాల్సిన అవసరం ఉంది. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పేసి ప్రభుత్వం పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఖచ్చితంగా డిఏని పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. సార్ మీరు చెప్పండి, ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ అయిన నాయకుడికి వేలల్లో వస్తుంది,
ఆయన రాజకీయ నాయకుడు ఎక్స్ ఎమ్మెల్యే అయినా ఎక్స్ ఎంపీ అయినా మీరు జీవితాన్ని మొత్తం దారపోసారు, అయినప్పటికీ కూడా మీకు 2000 3000 పెన్షన్ ఇంతవరకు సమంజసం? మేము సంఘం పెట్టిందే ఈపీఎస్ పెన్షనర్ల కోసం. ఈపీఎస్ పెన్షనర్స్ వాళ్ళకు జీతం 1000 రూపాయలు మాత్రమే. అంతకుముందు అంతకు తక్కువే ఉంది. తర్వాత 1000 రూపాయలు మాత్రమే పెంచారు. ఆ పెంచేది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో పెంచితే తర్వాత బీజేపీ వాళ్ళు వచ్చి ఆపారు, తర్వాత జరిగేది. అయితే దీంట్లో ప్రధానమైనటువంటి ఒక సమస్య దీంట్లో ప్రధానంగా ఉంది. ఏమిటంటే వీళ్లకు ఎంత సన్న శాలరీ ఉండండి, ఆ శాలరీలో మొత్తం ఇవ్వరు. దానికోసం మనం కట్ ఆఫ్ పెడతారనమాట వారు. అందువల్ల దానివల్ల ఏమైపోతుందంటే 6000 3000 10,000 అట్లా 15,000 మీదనే పెన్షన్ ఇస్తారు తప్ప వాళ్ళకి వచ్చే మొత్తం శాలరీ మీద పెన్షన్ ఇవ్వరు. ఆ ఉండడం వల్లే ఇది నష్టం ఎక్కువ జరుగుతున్నది. దాని ప్రధానంగా 1995లో ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. గుడిసెల వెంకటస్వామి అంటాం మనం. ఆ గుడిసెల వెంకటస్వామి గారు తీసుకొచ్చిన స్కీమ్ అప్పుడు కూడా మేము వ్యతిరేకించినాం. ఏమన్నామంటే నువ్వు 1000 రూపాయలు ఇవ్వడం అనేది సరైనది కాదు, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సరైనవి కావు. పెన్షన్ రూల్స్ ఎట్లయితే స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్ కొన్నాయో మాకు కూడా అదే ఇంప్లిమెంట్ చేయమని మేము అడిగాం. అడిగితే వాళ్ళు ఎవరినంటే ఇప్పుడు వచ్చిన దాన్ని తీసుకోండి, తర్వాత మీకు రివిజన్ చేస్తాం, ఆ తర్వాత మీకు పిఆర్సీ ఇస్తాం, తర్వాత డిఏలు ఇస్తాం, అన్నీ ఇస్తామని చెప్పారు. కానీ కోషియార్ కమిటీ కూడా ఒక రికమెండ్ చేసింది. ఏమనంటే 3000 పెన్షన్ ఇవ్వాలా, డిఏ ఇవ్వాలా, రివిజన్ చేయాలని కూడా డిసైడ్ చేసింది. అయినా కానీ ఇవ్వకుండా దాన్ని ఆపేశారు. ఆపడం వల్ల ఏమైంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే 1000 రూపాయల పెన్షన్ ఉంది తప్ప, అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తారు తప్ప ఇప్పటి వరకు దానికి పిఆర్సీ ఇవ్వడం కానీ డిఏ ఇవ్వడం కానీ జరగలేదు. ఒకవేళ కనుక అదే 1000 రూపాయలు ఆ రోజు ఇచ్చిన దాని కనుక వాళ్ళు లెక్కలేసుకుంటే 70,000-80,000 పెన్షన్ వచ్చేది. ఎందుకు? రివిజన్ చేయడం వల్ల, డిఏ పెరగడం వల్ల, అందువల్ల వచ్చేది. కానీ ఇప్పుడు రావడం లేదు. రావకపోవడం వల్లనే ఇప్పుడు వీళ్ళందరూ అలాగే ఉండడం జరిగిపోయింది. అంటే ఈ ప్రభుత్వం పెంచడానికి సిద్ధంగా లేదు. ప్రభుత్వం రాకముందు కోషార్ కమిటీ ప్రకారం ఇస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా చేతులు ఎత్తేసి పార్లమెంట్లో మేము ఇవ్వలేము అని చెప్పేసి అది మనకు పెద్ద నష్టం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం గతంలోనేమో అధికారంలో రాకముందు ఇస్తామని చెప్పి అధికారం వచ్చిన తర్వాత ఇవ్వకుండా పోవడం అనేది ఇక్కడ జరిగినటువంటి పెద్ద లోపం. వాళ్ళ స్టాండ్ ఏంటంటే వీళ్ళకి ఇవ్వద్దు అని, పెంచొద్దు అనేటువంటి దాంతో ఉన్నారు కనుక ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళకు ఉండేటువంటి శాలరీస్ కానీ, వాళ్ళకు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎందుకు పెంచుకుంటున్నారు? ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు కాకముందే వాళ్ళు పెంచుకుంటున్నారు కదా. అంటే అర్థమైంది వాళ్ళ యొక్క పాలసీలోనే లోపం ఉందని మనకు స్పష్టంగా కనబడతాయి. ఏదైతే ఈ ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలు ఇవ్వకుండా అడ్డుపడుతున్నాయి. కేవలం వీళ్ళ మీదే కాదు, ఈపీఎస్ పెన్షనర్స్ ఎలాగైతే ఉన్నారో స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ కూడా 2004 తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి ఎవరికి కూడా సిపిఎస్ పేరుతో తీసుకొచ్చేసి వాళ్ళని కూడా ఈపీఎస్ పెన్షన్లో కలిపేశారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని కూడా దాంట్లో కలిపేశారు. అంటే మొత్తం కూడా ఈపీఎస్ పెన్షన్ చేసింది తప్ప ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చి వీళ్ళకి మాత్రం ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందుకొరకే పాలసీలోనే ఉన్నటువంటి లోపం కనుక దీన్ని సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎలాగైతే ఎంపీలకు ఎమ్మెల్యేలకు మిగతా వాళ్ళకి తీసుకుంటారో వీళ్ళకు కూడా ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందనేది మనం స్పష్టంగా గమనించాల్సిన అవసరం. అంటే మెడికల్ కి సంబంధించి అంటే చాలా రిటైర్ అయిన తర్వాత మెడికల్ సంబంధించి చాలా ఇష్యూస్ వస్తాయి. ఎట్లా అంటే కరోనా కూడా వచ్చింది, ఆ సమయంలో ఎట్లాంటి పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ఉంది మీ పరిస్థితి? కరోనా సమయంలో ముఖ్యంగా మా ఏపీఎస్ 95 పెన్షనర్స్ చాలామంది చనిపోయారు వైద్యం లేక. వేరే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకే కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఈహెచ్ఎస్ జిహెచ్ఎస్ అనే సౌకర్యాలు ఉన్నాయి, కానీ మాకు ఏవి లేవు. ఆ యొక్క ఇండస్ట్రీస్లో అక్కడక్కడ ఏమన్నా కొన్ని ఉన్నా కానీ చాలా చిన్న డిస్పెన్సరీ, దానివల్ల కరోనాని నివారించేంత శక్తి లేదు వాళ్ళ దగ్గర. కాబట్టి మా వాళ్ళు చాలామంది చనిపోయారు. ఇప్పటికి కూడా సౌకర్యం కల్పించాలని ఈరోజు ధర్నాలో మా డిమాండ్లలో అదొకటి ఉన్నది. పోతే ఏంటంటే ముఖ్యంగా మేము అనేది ఏంటంటే ఈ దేశంలో ఉత్పత్తి రంగంలో ఉన్నాం. ఈసీఎల్ఏ కానీ పిహెచ్ఎల్ఏ కానీ హెచ్ఎంటీ కానీ మిదానే కానీ ఇటువంటివన్నీ మేము అంతా ఉత్పత్తి రంగంలో ఉన్నాము. మా కార్మికుడు ఉత్పత్తి చేయకుండా ఇలా కారే కానీ బస్సే కానీ రోడ్డు మీద ఏ తిరిగాయి అందరూ చేసినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఈరోజు పెన్షన్ 1000 రూపాయలు మినిమం పెన్షన్ అనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి. మేము అందరం కోరుతుంది ఏంటంటే కనీసం తక్కువ ఒక 9,000 రూపాయలు ఇవ్వమని అడుగుతున్నాం. అది కూడా ఇవ్వడానికి చేతనైతలేదు. ఇంతకుముందే మా నాయకులు చెప్పారు, మేము జమ చేసినటువంటి వడ్డీ ఇచ్చినా కానీ 6,000-7,000 రూపాయలు మాకు వస్తాయి. అవే కాకుండా మేము సొంతంగా డబ్బులు పెట్టాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వికలాంగులకే కానీ వృద్ధులకే కానీ పెన్షన్ 2,000 పైన ఇస్తున్నారు. ఇవాళ మేము కష్టం చేసినాం.
శ్రమ చేసినాం. ఇంత జమ చేసినటువంటి కార్మికులకు ఇవ్వకపోవడం అనేది ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. మీరు ఇచ్చినటువంటి ఏదైతే మా దగ్గర కటింగ్ చేసి ఇస్తున్నామో అవి కూడా మా సరిపోతలేవు, మేము ఇంకా 1000 రూపాయలు ఇవ్వడం చాలా గొప్ప అని చెప్తున్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు శ్రమజీవులు గారు, ఆఫీసులలో పనిచేసినటువంటి వాళ్ళు ఒక రకమైన శ్రమ. కానీ మాకు చెమట తీస్తేనే మేము వెళ్ళినటువంటి వాళ్ళం. ఇవాళ ఒక ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిందంటే విజయవాడ దాకా కిందికి దిగలేడు, వెనక ముందు తడిచిపోతుంది. అటువంటి వాళ్ళు. ఇంకోటి ఏంటంటే మా మా సంస్థల్లో బొగ్గు గల్లల్లో పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు లోపలికి పోయిన తర్వాత బయటకు వస్తారా కూడా తెలియనటువంటి సందర్భం ఉంది. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత బయటికి ప్రాణాలతో వస్తారా కూడా తెలియదు. అటువంటి వాళ్ళకు కూడా మాలాంటి పెన్షనే ఉన్నది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే మాకందరికీ కనీసం బతకడానికి ఇవ్వమని మేము అడుగుతున్నాం. ఈ ఉద్యమాలు అనేది మేము చెప్పేదాకా కూడా ఇలా ఎంపీలకే కానీ ఎమ్మెల్యేలకే తెలుస్తలేదు. ఇంత తక్కువ ఉందని ఆశ్చర్యపోతుంది తప్ప పార్లమెంట్లో సరైన ప్రశ్నించినా కానీ ప్రభుత్వం చేస్తలేదు. కాబట్టి మేము కూడా చాలా విసిగిపోయినాం. మేము ఏమంటున్నాం అంటే ఇవాళ అది కూడా ఇవ్వకుండా మమ్మల్ని జైలు బరో చేయమని అడుగుతున్నాం. జైల్లో కూర్చుంటే కనీసం ఒక 5,000 రూపాయల మాకు అలవెన్స్ ఉంటుంది. ఏది దాంట్లో మాకు తిండి పెట్టడానికి కనీసం అట్లయినా బతుకుతాం. కానీ ఇవాళ చాలా జీవోత్సవంలో బతుకుతున్నాం. కాబట్టి పెన్షన్ పెంచమని మేము అడుగుతున్నాం. మేము ఎక్కువేం కోరుతలేము. మా డబ్బులు ఉన్నాయి, మా డబ్బుల్ని బయట ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఏం చేసినా సరే మాకు వచ్చేటువంటి కనీసం వడ్డీ అయినా ఇవ్వమని మేము అడుగుతున్నాం. మా దాంట్లో కూడా అనేక సార్లు మేము ఢిల్లీకి వెళ్ళినాం, రస్తా రూపలు చేసినాం, బట్టలు ఇడిచి కూడా మేము అర్ధనగ్న ప్రదర్శనలు చేసినాం. ఎన్ని చేసినా కానీ ప్రభుత్వం చెల్లిస్తలేదు, మా మీద దయ చూపిస్తలేదు. కాబట్టి మేము ఏమనుకుంటున్నాం అంటే ఈ ప్రభుత్వం మారితేనన్నా ఏమైనా మాకేమైనా కొత్త ప్రభుత్వం వస్తే ఏమైనా చేస్తుందా అనేది కూడా మేము ఒక ఆలోచనలో ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో మా విధానాలు ఏంది, మేమేంది అనేది కూడా ఈ ప్రభుత్వాల కేంద్ర ప్రభుత్వం చూపించదలుచుకున్నాం. కాబట్టి తప్పకుండా మా పెన్షన్ పెంచాలని మేము కోరుతున్నాం. మీరే ప్రతి మీ డబ్బులే అంటే పెన్షనర్కి సంబంధించిన మీ డబ్బులే 16,000 కోట్లు అంటున్నారు. ఆ వడ్డీ డబ్బులు ఇచ్చినా 9,000 అయితే అంటున్నారు. ఎందుకంటే ఈ ఇష్యూని ఎందుకు బయటకు రాకుండా చేస్తున్నారు అనుకుంటున్నారు? 2017లో రిటైర్ అయ్యాను. మా పిఎఫ్ కానీ ఎస్ఆర్బిఎస్ కానీ ఎస్బిటి ఫండ్స్ అంతా కూడా ప్రభుత్వం వాడుకుందాం. గతంలో కానీ ఇప్పుడు కానీ అంతా వాడుకుందాం దాకాలేదు. దాని నుంచి మాకు రాబడి ఏం రాకపోగా మాకు ఇచ్చిన చాలు అని చెప్పేసి అడుగుతున్నాం. మా నాయకులు అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం రానికి ముఖ్య కారణం మా కీలక పాత్ర అనేది మీ అందరూ తెలుసు. రవాణా సౌకర్యం ఆపేస్తే అసలు ఏది ఎక్కడ మొత్తం స్తంభించిపోతుంది. కరెంట్ లేకపోయినా కూర్చోవచ్చు, బస్సు లేకపోతే మొత్తం స్తంభించిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కీలక పాత్ర పోషించినా కూడా మా మీద దయ చూపకుండా మా రాష్ట్ర నాయకులు, మా ట్రేడ్ యూనియన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 43% అయితే కేసీఆర్ 44% ఇస్తే సంకలు కొట్టుకుని మా వాళ్ళు ఏదో ఉద్ధరించి పీక్ పగలు ఇచ్చినది. అది ఏం లేదు. 44% ఇచ్చినాక తర్వాత సెకండ్ టైం మళ్ళీ పేస్కెళ్ళి ఇచ్చేటప్పుడు 16% ఐఆర్ ఇచ్చేయండు. యాక్చువల్గా మాకు 62% ఇవ్వాలి. స్టేట్ గవర్నమెంట్ సమానమైన వేతనాలు అంటే 62% ఇచ్చే చోట్లో 44 ఇచ్చిండు. 44కే సంకలు కొట్టుకుని మా వాళ్ళు. అప్పటికి మాకు 16%, 18% డెఫిసిట్లో ఉన్నాం మేము. అది గమనించకుండా నాయకులు మట్టుకు వాళ్ళు సంపాదించుకొని కోటీశ్వర్లు అయిపోయారు, ఏసీ కార్లు ఎడుతారు, మంచి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. ఈ రోజు కూడా పార్టీ టికెట్లు ఆశిస్తారు వాళ్ళు. వాళ్ళ మూలంగా మాకు ఈ గతి పట్టిందని చెప్పి చెప్పక తప్పదు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మాకు ఏదో చేస్తా అని చెప్పేసి 44% ఇచ్చినాక 16% ఐఆర్ ఇచ్చింది. కేసీఆర్ దిగిపోయేదాకా ఎటువంటి చర్య తీసుకోలేదు. కేసీఆర్ దిగిపోయేదాకా మాకు గౌరవ అధ్యక్షుడు ఎవరున్నారు? హరీష్ రావుని పెట్టింది ఎవరు? థామస్ రెడ్డి. మళ్ళీ వీళ్ళు కుమ్మకైపోయి ఆర్టీసీ కార్మికులు మొత్తం నిలువన ముంచేశారు. సో 21% ఈ గవర్నమెంట్ వచ్చినాక 5% కలిపి 21% ఫిట్మెంట్ ఇచ్చారు. ఆ 5% ఫిట్మెంట్ మేము అడుగుతున్నాము. మీ ఆస్తులు దాచుకుంది మాకు ఇవ్వమనట్లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, తల్లిదండ్రులను చూడకపోతే 10% కోత విధించి మీ పేరెంట్స్కి నువ్వు అక్కడ ఇస్తా అంటున్నావు. నువ్వు పేరెంట్తో సమానం అయ్యా. నువ్వు మా అందరికీ నువ్వే పెద్ద దిక్కు, రాష్ట్రానికి ముఖ్యమైన నువ్వే కదా. మరి నీ పేమెంట్ కూడా కోత విధించాలి కదా. మరి మా తల్లిదండ్రులను చూడకపోతే నువ్వు 10% కోత విధించి వాళ్ళకి ఇస్తా అంటున్నావు. మరి మా కడుపు కాలుతుంటే మరి మా కోతను ఎవరు పట్టించుకుంటారని అడుగుతున్నాను రేవంత్ రెడ్డిని. పొన్నం ప్రభాకర్ ఇది అడుగుతాం రాష్ట్ర రవాణా మంత్రిని. ప్రతి ఒక్కరు కూడా పబ్బం గడుపుకోనికి ఎలక్షన్ టైంలో రకరకాల పథకాలు ఫండ్స్ విడుదల చేస్తున్నారు. అయితే ఆర్టీసీ కంటూ సపరేట్ బడ్జెట్ ఇచ్చినుంటే ఈ సమస్య ఉండకపోవు. ఆర్టీసీకి సపరేట్ బడ్జెట్ ఇవ్వరు, మా డబ్బులు వాడుకుంటారు. పెత్తనం అంతా కూడా గవర్నమెంట్తో ఉంటుంది. చెప్పుకోవడానికి కార్పొరేషన్ ఎటువంటి హక్కులు లేవు. వాళ్ళకి రిక్రూట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వమే చర్య తీసుకుంటుంది.
ఫండ్స్ వాళ్ళే తింటున్నారు. తార్నాక హాస్పిటల్ పోతే అక్కడ దోపిడీ కరప్షన్ తప్ప ఏం లేదు. తార్నాక హాస్పిటల్లో మా చెమట వచ్చి రూపాయి కష్టపడి మేము కట్టుకున్న హాస్పిటల్ అక్కడ మొత్తం అంతా కరప్షన్, ప్రతి చోట కరప్షన్. ఒక ఆర్టీసీ కార్మికుడు డ్రైవర్ అని కంటే చిన్న తప్పు చేస్తే ₹1 ఫ్రాడ్ చేయకపోయినా చేసిరని చెప్పి మీ స్టేట్మెంట్ తోటి వాళ్ళు రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేస్తున్నారు. మంత్రులు కోట్లు సంపాదిస్తున్నారు, ఎకరాల భూములు సంపాదించుకున్నారు. వాళ్ళ మీద చర్య లేదా? జడ్జిమెంట్ సరిగా ఉండదా? జడ్జిలు ఏం చేస్తున్నారు? అందరు క్వశ్చన్ చేస్తున్నాం మేము. జడ్జిలే కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు, కేంద్ర ప్రభుత్వమే కావచ్చు. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మినిమం 10,000 మాకు ఇవ్వాలి, అది కూడా డిఏతో కూడిన పెన్షన్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. కేంద్రం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా వీళ్ళంతా కూడా ధర్నా చేయడం జరిగింది. 2 రోజుల పాటు కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ ధర్నాలు కూడా నిరసనలు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు చూసుకుంటే తమకు సంబంధించిన డబ్బులే దాదాపుగా 16,000 కోట్ల వరకు ఉన్నాయని, వాటి మీద వచ్చే ఇంట్రెస్ట్ తోటి కూడా తమకు ఇవ్వాల్సింది ఉంది. కానీ 1,600 వరకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 9,000 వరకు కూడా తమకు పెన్షన్ రావాల్సి ఉంది, అయినప్పటికీ కూడా ఇవ్వట్లేదని కూడా వారంతా కూడా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో మొత్తంగా ఒక తమ యవ్వనాన్ని కావచ్చు, జీవితం మొత్తం ప్రభుత్వం కోసం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు తమ రిటైర్ అయిన తర్వాత తమ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని, ఎందుకంటే కరోనా పరిస్థితుల్లో చాలా మంది తమ ఉద్యోగులు కూడా చనిపోవడం జరిగిందని, ఇప్పుడు వైద్య సదుపాయాలు లేక దీంట్లో ఎట్లా బతకాలనేది కూడా తెలియని పరిస్థితి నెలకొందని. సో ఇప్పటికైనా కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వైఖరిని వదిలిపెట్టేసి తమకు సంబంధించిన ఏదైతే ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించాలని చెప్తున్న నేపథ్యం, లేకపోతే మాత్రం తమ సత్తా ఏదో చూపుతామని గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే సత్తా చూపడం జరిగిందో ఇప్పుడు కూడా అదే విధంగా తమకు సంబంధించి పెన్షనర్స్ ఏ విధంగా ఈ ఎన్నికల్లో ముందుకెళ్తారనేది కూడా తాము విధి విధానాలను రూపొందించుకొని ముందుకెళ్తామని కూడా చెప్తున్న సందర్భం కనబడుతుంది. ప్రభాకర్, గణేష్, హైదరాబాద్.